హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైన్లో చూస్తారో పెద్ది ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు, చాలామందికి ఉన్న ఒక సస్పెన్స్ డౌట్ ఇది. ఒక్కసారి స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ ఇప్పుడే ఇవ్వనులేండి, ఎందుకంటే వీడియో ఎండింగ్ వరకు చూడట్లేదు. స్క్రీన్ షాట్స్ ఇచ్చి అండ్ ఆ డేట్స్ అవన్నీ ముందే చెప్పేస్తే ఎండింగ్ వరకు ఎవరు చూస్తారు చెప్పండి. కొంచెం ఓపికతోటి ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడేటప్పుడు ఓపికతో పేషెన్స్తో మీరు ఎండింగ్ వరకు చూస్తే ఏంటంటే మాకు కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది, మాకు డ్యూరేషన్ చూపిస్తుంది. వాడు ఎవడో చూస్తాడులే, వీడియో చేసేవాడు అప్లోడ్ చేస్తాడు, వెళ్ళిపోయాడు పని వాడు చూసుకుంటాడు, మనం ఇక్కడ చూసేది వాడికి ఎలా తెలుస్తుందిలే అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మీరు చూస్తున్నారా లేదని మాకు డీటెయిల్గా తెలుస్తుంది. ఇక్కడ ఏ ఏజ్ వాళ్ళు, ఎక్కడ వాళ్ళు, అంటే ఏ రాష్ట్రం వాళ్ళు, ఏ దేశం వాళ్ళు, ఎంత డ్యూరేషన్ చూస్తున్నారు, ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు క్లియర్గా చెప్తుంది యూట్యూబ్. 2026 భయ్యా, టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీలో ఉన్నాం మనం. ప్రతిదీ పిన్ టు పిన్ మాకు తెలుస్తుంది. సో మీరు వీడియోని ఓపికతో ఎండింగ్ వరకు చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో బుచ్చిబాబు గారు అండ్ రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరు కలిసి అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న కాంబో బ్లాక్ బస్టర్ కాంబో అనుకోవచ్చు పెద్ది. ఈ పెద్ది రిలీజ్ డేట్ అనేది అఫీషియలే అనుకోండి, ఎందుకంటే అఫీషియల్గా అనౌన్స్ రాకపోతే ఏ న్యూస్ కూడా బయటికి రాదు. ఇది అఫీషియల్ అప్డేటే. సో ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ అనేది ఈ మంత్లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ మంత్లో రిలీజ్ అవ్వబోతున్నది అన్నదానికి ముందు ఒక 1 or 2 minutes మీతో ఒక విషయం డిస్కస్ చేయాలి. ఆ విషయం ఏంటంటే అంటే, చాలామంది కామెంట్ చేస్తున్నారు, అరే నువ్వేమన్నా పెద్ద మూవీకి అసిస్టెంట్గా చేసావా, లేకపోతే నువ్వేమన్నా పెద్ద మూవీలో ఒక పాట ఏదైనా యాక్టింగ్ చేసావా అని అడుగుతున్నారు. అంటే ఎందుకు అడుగుతున్నారంటే, పెద్ద మూవీలో 2 క్యారెక్టర్లు ఉన్నారంటున్నారు, 3 క్యారెక్టర్లు ఉన్నారంటున్నావు, అంత నీ ఇష్టమేనా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అంటున్నారు. ఓకే రైట్, నా ఇష్టం కాదు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడను. సో నేను ఇది కౌంటర్ ఇవ్వట్లేదు, నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. ఫస్ట్ నా ఒపీనియన్ చెప్పాను, ఇప్పుడు కూడా నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎక్కడ కూడా 100% ఉంటారు, ఖచ్చితంగా ఉన్నారు అని చెప్పలేదు, ఉంటారేమో ఇదే మాట్లాడా ఎక్కడైనా. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ, ఆ కుస్తీ పోటీ, ఇవన్నీ డిఫరెంట్గా తెలుస్తున్నాయి కదా. అలాంటప్పుడు గెస్ చేసి చెప్పడంలో తప్పేముంది భయ్యా, నాకు అర్థం కావట్లేదు. ఇన్ కేస్ నేను గెస్ చేసింది రేపు కరెక్ట్ అయితే అంత హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సో ఏదేమైనా పెద్దలో మాత్రం క్యారెక్టర్లు అయితే 2 కానీ లేదా 3 క్యారెక్టర్లు కానీ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు మూవీ రిలీజ్ అనౌన్స్ చేయడానికి, అంటే June 4th మూవీ రాబోతుందని చెప్పడానికి ఈవెంట్ మీటింగ్ పెట్టారు కదా, ఆ ప్రెస్ మీట్లో చెప్పారనమాట. సో పెద్ది చెప్పడం అంటే బ్యాక్గ్రౌండ్లో మీరు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఆ పోస్టర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ చూపించిన పోస్టర్ వేరు, కుస్తీ పోటీకి చూపించిన పోస్టర్ వేరు, ఆ గ్లిమ్స్ వేరు, అండ్ మొన్న రిలీజ్ అయిన ఆ పోస్టర్ కూడా వేరు. మేబీ రామ్ చరణ్ గారే విలన్ అయి ఉంటే సినిమాలో, హీరో ఆయనే విలనే ఆయన అయి ఉంటే, 2 అన్నదమ్ముల నుండి పాత సినిమాలు చూస్తాం మనం బేసిక్ ఇలా ఈ టైప్లో. అంటే ఒక కుటుంబంలో నుంచే హీరో అక్కడే ఉంటాడు, విలన్ కూడా అక్కడే ఉంటాడు. అలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ అయి ఉండొచ్చు కదా. జస్ట్ గెస్సింగ్ మాత్రమే, ఇది క్లారిటీ పక్కా అని ఎవడు ఎక్కడ రాసి పెట్టుకోలేదు. సో జస్ట్ గెస్సింగ్, నా అనాలిసిస్ మాత్రమే చెప్పాను మీకు అంతే. సో అది అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు మేజర్ టాపిక్లోకి వస్తే, పెద్ది మూవీ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అంటే ఇప్పుడు చూడండి స్క్రీన్ షాట్. సో చూస్తున్నారు కదా. సో ఈ డేట్ అవ్వచ్చు లేదా ఈ డేట్ అవ్వచ్చు, ఈ 2 డేట్స్లో మనకి మూవీ ట్రైలర్ అనేది రిలీజ్ అవ్వబోతుంది. సో ఇది అఫీషియల్గా వచ్చిన అప్డేటే, ఎందుకంటే నేను ఆల్రెడీ బిఫోర్ దాని గురించి రీసెర్చ్ చేసి కనుక్కున్న తర్వాతనే చెప్తున్నాను. అండ్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది, దాని తర్వాత కొన్ని సాంగ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు, అండ్ లిరికల్ సాంగ్స్ కూడా. సో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో కంటిన్యూగా చేస్తూ ఉన్నాను. సో మీరు మిస్ అవ్వకుండా కంటిన్యూగా చూడాలి అనుకుంటే తప్పకుండా ఇలాంటి అప్డేట్స్, ఇప్పుడు నేను బిఫోర్ అప్డేట్ చెప్పాను కదా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని, ఇలాంటివన్నీ మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్ ఎ టైం ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది భయ్యా, జిగేల్ రాజు అని కొట్టండి, మీరు డైరెక్ట్ మన పేజ్ వచ్చేస్తుంది. ఆ పేజ్ని కూడా ఫాలో అయిపోండి, ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కంటిన్యూగా చేస్తాను. అండ్ బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ విజయ్ తలపతి గారు తమిళనాడులో ముఖ్యమంత్రిగా నెగ్గారు, చాలా హై మెజారిటీతో గెలిచారు. సో ఆయనకు సంబంధించిన వీడియో కూడా ఒకటి చేసి అది బిఫోర్ అవ్వచ్చు, ఆఫ్టర్ అవ్వచ్చు, ఎప్పుడైనా అప్లోడ్ అవుతుంది. సో ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. అండ్ నేను నా థింకింగ్ ఆఫ్ వే ఎలా ఉంది, నేను చెప్పే విధానం ఎలా ఉంది, అండ్ అంటే ఏ వీడియో చేసినా నా ఒపీనియన్ మాత్రం చెప్తాను. అది సినిమా రివ్యూ అవ్వచ్చు, అండ్ సోషల్ రిలేటబుల్ వీడియోస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏవైనా కూడా నా ఒపీనియన్ మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.
థ్యాంక్ యూ.